ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని వీలైనంత త్వరగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. జూలై నాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను అమలు చేయడంతో పాటు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, జనాభా నిర్వహణకు ఉపయోగపడుతుంది అని చంద్రబాబు అన్నారు. చాలా మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లలను చదివించలేక ఒకరు లేదా ఇద్దరికే పరిమితమవుతున్నారని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వం చదివిస్తుంది అన్న భరోసా వారికి తల్లికి వందనం ఇస్తుంది అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఏం చేయాలి అన్న దానిపై కేబినెట్లో చర్చ జరిగింది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి పెంచుకోవడం ఒకటే మార్గమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకవైపు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు, రాష్ట్రం కోసం విన్నపాలు, మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యలకు అక్కడికక్కడే కౌంటర్లు. ఇది టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన జరిగిన తీరు. ఆయన మంగళవారం, బుధవారం వరుసగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ వినూత్నంగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ తో డేటా చౌర్యం జరుగుతోంది అంటూ జగన్ పత్రిక చేసిన ప్రచారంపై విరుచుకుపడ్డారు. డేటా చౌర్యాన్ని నిరూపిస్తే 10 కోట్లు స్వయంగా తానే కానుకగా ఇస్తాను అని సవాల్ విసిరారు. ఇక జగన్ 2.0 మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు తానే సీఎం అని జగన్ చేసిన ప్రకటనపై లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ 1.0ని జనం భరించలేకపోయారని, ఇక ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కడుంది? ఆయన హయాంలో మైనార్టీలు, దళితులు, బలహీన వర్గాలు హింసకు గురయ్యారు. అప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడ ఉండేది? నాటి పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోలేరు అని లోకేష్ పేర్కొన్నారు. జగన్ హయాంలో అక్రమ మద్యం అమ్మకాలు, భూ కుంభకోణాలు, అవినీతి కార్యకలాపాలు అనేకం జరిగాయని, వాటిపై చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుని తీరుతామని లోకేష్ తెలియజేశారు. తన రెడ్ బుక్ లో ఎన్ని అధ్యాయాలు అమలవ్వాలి అన్నది రహస్యంగా ఉంచుతామని తెలియజేశారు. ఇప్పుడు జగన్ నుంచి పెద్దిరెడ్డి వరకు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, జగన్ కు జెడ్+ బుల్లెట్ ప్రూఫ్ భద్రతతో పాటు ఎస్కాట్లు, రోప్ పార్టీలు ఇస్తున్నాము అని లోకేష్ గుర్తు చేశారు. రాజకీయ నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీని వీడిన విజయసాయిరెడ్డికి కూడా ఇది వర్తిస్తుంది అని తెలియజేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో తన అనుకూల మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైసీపీని వీడడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు, వీరిలో పోయినోళ్లు 3, సాయిరెడ్డితో కలిపితే 4. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ముఖ్యం. క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలియాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు పలానా వాడు నాయకుడని కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవాలి. అది సీఎం అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా సరే, ఎవరి గురించైనా గొప్పగా చెప్పుకోవాలి అని జగన్ అన్నారు. సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతుంది అన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని ఎన్నికల సమయంలో తాను చెప్పిందే నిజమైంది అన్నారు. అసెంబ్లీకి తానెందుకు వెళ్లడం లేదో చెప్పాల్సింది స్పీకరేనని చెప్పారు. ఈ విషయంలో హైకోర్టుకు ఆయన సమాధానం పంపలేదని, పంపితే స్పందిస్తానని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం 7 నెలలు రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చింది అన్నారు. తాను 2019లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే కరోనా రావడంతో 2.5 ఏళ్లు ఆదాయాలు తగ్గిపోయాయని, ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలకే ప్రాధాన్యమిచ్చానని, వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వడం లేదని, ఇక ఈసారి అధికారంలోకి వస్తే వారికి అత్యంత ప్రాధాన్యమిస్తానని, కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులతో సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాను అని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది అని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. ఇప్పటి వరకు 6,78,345 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 34 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని, ఆ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. వీటి ద్వారా 4,28,705 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. 2024-29 మధ్య చేపట్టే ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ, టెక్స్టైల్, అపారల్, గార్మెంట్ల పాలసీల సవరణల కోసం చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది అని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించేందుకు వారికి ఇస్తున్న 35% పెట్టుబడి రాయితీని 45%కి పెంచాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. రవాణా, లాజిస్టిక్స్ కు కూడా 45% రాయితీని గరిష్టంగా 75 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ రాయితీలు వర్తిస్తాయని అన్నారు.
ప్రతి ఒక్కరూ సమాజం గురించి ఆలోచించి సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తలసీమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజికల్ షో గురించి వివరించేందుకు సంగీత దర్శకుడు తమన్తో కలిసి ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇక సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించారు. తలసీమియా బాధిత పిల్లలకు 2 లేదా 4 నెలల్లో రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతో రక్తం అవసరం. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సహా రక్తదానం చేయాలి అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసీమియా సెంటర్లు ప్రారంభించాలని అనుకున్నాం. ఈ సెంటర్లకు నిధుల సేకరణ కోసమే ఈ మ్యూజికల్ షో ఏర్పాటు చేశాం. దీని గురించి చెప్పగానే తమన్ అంగీకరించారు. తమ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు చూసిన తర్వాత షో మొత్తం ఫ్రీగా చేస్తాను అని అంగీకరించారు అని భువనేశ్వర్ తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ షో పేరుతో దీనిని నిర్వహిస్తున్నామని, బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. మద్యం పాలసీని అమల్లోకి తెచ్చే క్రమంలో ఎక్సైజ్ శాఖ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరైన కసరత్తు లేకుండా లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్పై ఆ శాఖ చేసిన అంచనాల లెక్క తప్పింది. దీంతో పాలసీ అమల్లోకి వచ్చిన 3 నెలల తర్వాత దాన్ని సవరించాల్సి వచ్చింది. తాజా కేబినెట్ సమావేశంలో మార్జిన్ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. వినియోగదారులపైన కొంతమేర భారం పడనుంది. లైసెన్సీలకు 14% మార్జిన్ ఇస్తామని ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకోగా అందుకు అనుగుణంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణంగా మద్యం లైసెన్సీలకు ఇష్యూ ప్రైజెస్ పై మార్జిన్ ఇస్తారు. మద్యం సీసాపై అన్ని రకాల పన్నులు వేసిన తర్వాత వచ్చే దాన్ని ఇష్యూ ప్రైజ్ అంటారు. ఇష్యూ ప్రైజ్ తర్వాత లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ మరో పన్నుగా ఉంటుంది. 2 కలిపితే ఎంఆర్పీ అవుతుంది. ఇక అక్టోబర్లో అమలులోకి తెచ్చిన మద్యం పాలసీలో ఇష్యూ ప్రైజెస్ 20% లైసెన్సీలకు మార్జిన్ గా ఇస్తామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. కానీ వాస్తవంగా చూస్తే వారికి 10% మార్జిన్ వస్తుంది. లెక్క ఎక్కడ మారింది అంటే ఇష్యూ ప్రైస్ నిర్వచనాన్ని ఎక్సైజ్ శాఖ మార్చేస్తుంది. మొత్తం పన్నులపై 20% మార్జిన్ ఇస్తారని భావించిన వ్యాపారులు లైసెన్స్ల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ లాభాలు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనకు దిగే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు సవరణ చేస్తుంది. ఇక మార్జిన్ పెంచడం వల్ల సుమారు 1000 కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోనుంది. దీంతో ఆ నష్టాన్ని నివారించేందుకు ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. పడవకు రంధ్రం పడితే దాన్ని నడిపేవాడే కాదు, ఆ పడవలో కూర్చున్న అందరూ మునుగుతారు. అలాగే పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వము బలంగా ఉంటుంది, అందరం కలిసికట్టుగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు పార్టీ లైన్ దాటొద్దని, క్రమశిక్షణతో మెలగాలని మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో హెచ్చరించారు. రాజకీయాల్లో నమ్మకమే ప్రధానం, నమ్మకంతో పనిచేస్తేనే ప్రజలు విశ్వసిస్తారు, ఫలితము దక్కుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ నాయకుని ఆలోచన విధానం గురించి తెలుసుకొని పనిచేయాలని, రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలు తీసుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. ఇక ఈ నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రక నిర్ణయాలను దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం వాటిని చేపట్టిందని సీఎం ఈ భేటీలో పేర్కొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఏడాదిలో అమలు చేసిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇందుకోసం మండలాల స్థాయిలో అంబేద్కర్ విగ్రహాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలు తీయాలని సూచించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై నెలాఖరులోగా రాష్ట్రంలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల విషయమై పెద్ద చర్చ నడుస్తోంది. కులగణన తర్వాత బీసీలకు పార్టీ పరంగా తాము 42% రిజర్వేషన్ కేటాయిస్తామని అధికార కాంగ్రెస్ ప్రకటించింది. అదే కోటాను చట్టపరంగా ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ వాదోపవాదాలను పక్కన పెడితే అసలు స్థానిక సంస్థల్లో గత ఎన్నికల్లో గెలిచి మొన్నటి వరకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఉన్న వారి సంఖ్య ఎంత, వారి ప్రాతినిధ్య శాతం ఎంత, వారికి రిజర్వ్ చేసిన 23% మేరకే ఉన్నారా, ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యంపై ఆంధ్రజ్యోతి సమాచారం సేకరించింది. రాష్ట్రంలో 32 జిల్లాలోని వివరాలు పరిశీలిస్తే బీసీలు తమకు కేటాయించిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ చైతన్యంతో వారికి కేటాయించిన 23% రిజర్వ్డ్ సీట్లలోనే కాకుండా అనేక చోట్ల జనరల్ స్థానాల్లోనూ గెలుపొందారు. రాజకీయంగా బలోపేతమయ్యారు. కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పుడు ప్రకటించిన 42% కంటే కూడా ఎక్కువగానే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరికొన్ని జిల్లాలో 50%కి పైగా స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం కొనసాగుతుండడం గమనార్హం.
ఎస్టీ తండాలు పెసా పంచాయతీలను మినహాయించి లెక్కిస్తే బీసీల ప్రాతినిధ్య శాతం మరికాస్త పెరుగుతుంది. ఇప్పుడు బీసీలకు పార్టీలు 42% రిజర్వేషన్ను అమలు చేస్తే క్షేత్రస్థాయిలో వారి ప్రాతినిధ్యం మరికాస్త పెరిగే అవకాశం ఉంది. బీసీ కులగణన నివేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిన సమయంలో పార్టీ నిబంధనలు ఉల్లంఘించి విమర్శలు చేయడాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. రాహుల్ గాంధీ ఆదేశాలు, పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని తీన్మార్ మల్లనను ఆదేశిస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కులగణన నివేదికపై బీసీల మనోభావాలకు తూట్లు పొడిచేలా చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి పార్టీ శ్రేణులతో పాటు ఓబీసీ సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని నోటీసులు జారీ చేస్తున్నట్లు చిన్నారెడ్డి స్పష్టం చేశారు. కులగణన నివేదికపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత 10% ముస్లిం వర్గాలతో కలిపి రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా బాధ్యతలు విస్మరించి పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. 12లోగా సరైన వివరణ అందించాలని, లేని పక్షంలో పార్టీ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నోటీసులో స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంస్థాగతంగా అర్హత సాధించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. సంస్థాగతంగా మొదటి నుంచి ఉన్న వారికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు కట్టబెట్టాలా, లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనే విషయంపై ఇప్పటికే 2 సార్లు అంతర్గతంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్న సందర్భంలో ఎవరికి బాధ్యతలు కట్టబెట్టాలి అనేది అధినాయకత్వానికి సవాల్గా మారింది అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. దీనికి తోడు ఆశావహుల్లో 2-3 కీలక నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం జాతీయ నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది అని ప్రచారం జరుగుతోంది. నాయకుల పరస్పర ఫిర్యాదులపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తుంది అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అని పార్టీ నేతల ద్వారా తెలిసింది. అలాగే జిల్లా అధ్యక్షుల ఎన్నిక వ్యవహారం వివాదాస్పదం కావడం కూడా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జాప్యానికి కారణమయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎదుట విజయ్ చౌక్ వద్ద కేటీఆర్ పలు విషయాలను వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని, వారికి నోటీసులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడేలా సుప్రీంకోర్టులో కోట్లాడతాము అన్నారు. అంతకుముందు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. సిరిసిల్ల వరకు నిర్మాణం అవుతున్న జాతీయ రహదారి 365బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలి అని గడ్కరీని కోరామని అన్నారు. ఇక మిడ్ మానేరు మీదుగా రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారిని 63ని దానితో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో ఇక కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడం సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ వీసీల నియామకానికి సంబంధించిన సర్చ్ కమిటీల బాధ్యతలను గవర్నర్లకు అప్పగించడం సరికాదు అన్నారు. యూజీసీ నిబంధనల్లో మార్పులపై బీఆర్ఎస్ నేతృత్వంలోని 6 పేజీలతో కూడిన విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన ఆర్థిక బిల్లులకు క్లియర్ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని డిప్యూటీ సీఎం ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లుపట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజాప్రతినిధుల బిల్లులను క్లియర్ చేయడం లేదు అన్న ఆరోపణలు వాస్తవం కాదని, వారు సిఫార్సు చేసిన బిల్లులకు ప్రాధాన్యమిస్తున్నామంటూ సీఎల్పీ సమావేశంలో ఆధారాలతో సహా ఆయన వివరించారు. సీఎల్పీ సమావేశంలో బిల్లుల క్లియరెన్స్ అంశం హాట్ టాపిక్ గా మారింది. వెనుక సీట్లలో కూర్చున్న ఓ ఎమ్మెల్యే లేచి తమ బిల్లులను పట్టించుకోవడం లేదు అని చెప్పారు. దీనికి వెంటనే స్పందించిన భట్టి విక్రమార్క మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బిల్లుల క్లియరెన్స్ గురించి సోదాహరణంగా వివరించారు. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఎన్నెన్ని సిఫార్సులు చేశారు, ఎన్ని బిల్లులను క్లియర్ చేయడం జరిగింది, వాటికి చెల్లించిన నిధులు ఎన్ని తదితర వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సిఫార్సు లేఖలు ప్రజాప్రతినిధుల లెటర్ హెడ్స్ పై వచ్చినట్లు చూపించారు. ఇక ఆర్థిక శాఖ ద్వారా క్లియర్ చేస్తున్న వివిధ రకాల బిల్లుల విషయంలో ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. కమిషన్లు, పర్సంటేజీలు ఇచ్చిన వారి బిల్లులను మాత్రమే క్లియర్ చేస్తున్నారు అని అటు ప్రతిపక్షాలు, ఇటు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్థిక శాఖలో సంవత్సరాల తరబడి పాతుకుపోయిన కొంతమంది అధికారులు, ప్రభుత్వ పెద్దల చేతివాటమే ఇందుకు కారణమని విమర్శిస్తున్నారు.
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసింది. కులగణనపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఢిల్లీ చేరుకున్న వెంటనే వీరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము జరిపించిన కులగణనను నిష్పక్షంగా జరిగిన తీరును రేవంత్ వివరించారు. ఎలాంటి ఎజెండా లేకుండా సమగ్రంగా ఈ కులగణన జరిగిందని, దానిపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని వివరించారు. కాగా పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించి 5 నెలలు అయినప్పటికీ పార్టీ కార్యవర్గాన్ని నియమించలేదు అన్న విషయంపై కూడా చర్చ జరిగింది. పార్టీ కార్యవర్గంలోనూ ఆఫీస్ బేరర్లుగాను ఎవరెవరిని నియమించాలి అన్న విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. శుక్రవారం ఉదయం రేవంత్ ఇతర పార్టీ నేతలు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటిస్తుంది అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. కేబినెట్ విస్తరణపైన చర్చ జరిగిందని వెల్లడించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో అధిష్టానం పెద్దల్ని ఆహ్వానించేందుకే తాము ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి బైఠాయించింది. 7 ఏళ్లుగా తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టింది. ఇక మండాలపాడు గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన గోపీచంద్ గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కొంతకాలం క్రితం సదరు యువతికి వివాహమైంది. భర్తతో విడాకులు తీసుకుని తన వద్దకు వచ్చేయాలని ప్రియుడు వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోని వివాహం అయిన కొద్ది రోజుల తర్వాత ప్రియుడు గోపీచంద్ యువతితో కలిసి ఉన్న ఫోటోలను భర్తకు పంపించాడు. దీంతో గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనను మరలా శారీరకంగా వాడుకొని హోటల్లో తాళి కూడా కట్టడానికి యువతి తెలియజేశారు. ఇక తనను ఇంటికి తీసుకువెళ్లడానికి అంగీకరించకపోవడంతో గోపీచంద్ ఇంటి ముందు కూర్చొని ఆందోళన చేస్తున్నట్లు సదరు యువతి తెలుపుతోంది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాజ్యసభలో మాజీ ప్రధాని దేవ్గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాక చంద్రబాబు నాయుడు ఎన్డీఏ వైస్ చైర్మన్ లేదంటే చైర్మన్ కావాలనుకున్నారని, అందుకు ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒప్పుకోలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక యూపీఏ హయాంలో చైర్మన్ పదవి పవర్ సెంటర్ గా ఉండేదన్నారు. కానీ నరేంద్ర మోదీ ఎవరిని ఎన్డీఏ చైర్మన్ గా పెట్టలేదు అన్నారు. ప్రభుత్వంలో వేలు పెట్టే ప్రయత్నాలను అడ్డుకున్నారని దేవ్గౌడ్ చెప్పారు. ఇక ఎన్డీఏ పార్టీల కమిటీ చైర్మన్ కావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని దేవ్గౌడ్ తెలియజేశారు. కనీసం ఎన్డీఏ పార్టీల వైస్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నించారని అన్నారు. కానీ అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని మోదీ తేల్చి చెప్పారని అన్నారు. పరిపాలన ఎలా సాగించాలో నరేంద్ర మోదీకి బాగా తెలుసని దేవగౌడ కితాబిచ్చారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది అన్నారు. దేశంలో ప్రధాని మోదీయే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అంటూ పొగడ్తలు కురిపించారు. మరోవైపు దేవగౌడ్ వ్యాఖ్యల్ని జేపీ నడ్డా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు నిజం కాదు అని కొట్టిపారేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సిద్ధాంతమే తమ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. పేదలు, మధ్యతరగతి, కొత్తగా మధ్యతరగతిలో చేరుతున్న వారి సంక్షేమం కోసం సర్కార్ పనిచేస్తుంది అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనలో బుజ్జగింపు విధానాలే నడిచాయి అన్నారు ప్రధానమంత్రి మోదీ. కొందరికి మాత్రమే ఇవ్వడం, మిగిలిన వారికి నిరాకరించడం అనే విధంగా పాలన నడిచింది అన్నారు. 2014 తర్వాత ఈ పద్ధతి మారింది అని చెప్పారు. బుజ్జగింపు విధానాల మీద కాకుండా అందరి సంతృప్తే లక్ష్యంగా పాలన మొదలైంది అన్నారు. వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరికీ పథకాలను చేరువ చేయడంపైనే దృష్టి పెట్టామని అన్నారు. ఈ విధంగా ప్రతి స్థాయిలో సబ్కా సాథ్ సబ్కా వికాస్ విధానాన్ని అమలుపరిచామని అన్నారు. దాని ఫలితాలు ప్రస్తుతం చూస్తున్నామని తెలిపారు. ఇక 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం అని మోదీ తెలియజేశారు. ఓబీసీ కమిషన్లు ఏర్పాటు చేయాలని పార్టీలకు అతీతంగా ఓబీసీ ఎంపీలు 3 దశాబ్దాల పాటు డిమాండ్ చేసినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అంగీకరించలేదని ప్రధాని గుర్తు చేశారు. కానీ తాము ఓబీసీ కమిషన్లు ఏర్పాటు చేయటమే కాక రాజ్యాంగ భద్రతను కల్పించామని అన్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొత్తేమీ కాదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పారు. అయితే అక్రమ వలసదారుల పట్ల అనుచితంగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది అని రాజ్యసభలో వెల్లడించారు.
టెక్సాస్ నుంచి 104 మంది అక్రమ వలసదారులను పంజాబ్లోని అమృత్సర్కు తరలించారు. అక్రమ వలసదారుల పట్ల అమెరికా దారుణంగా వ్యవహరించిందని, వారికి సంకెళ్లు వేసి అవమానించింది అంటూ విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీనిపై కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి జయశంకర్ స్పందించారు. ఏ దేశమైనా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంపై దృష్టి పెట్టాలని, అలాగే చట్టబద్ధంగా వచ్చే వారికి వీసాలు సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరలించే ప్రక్రియ 2009 నుంచి కొనసాగుతుంది అన్నారు. చాలా మంది వలసదారులకు అమెరికాలో ఆస్తులు ఉన్నాయి అన్న అంశంపై స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతామని జయశంకర్ చెప్పారు. కాగా భారతీయుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరు నిరసిస్తూ విపక్షాలు లోక్సభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగాయి. విపక్ష సభ్యులు పదే పదే వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేయడంతో లోక్సభ 4 సార్లు వాయిదా పడింది. కాగా మోదీ, ట్రంప్ మంచి మిత్రులు అయినప్పటికీ భారతీయులకు ఇలా జరగమేంటి అని ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు. వలసదారులను రప్పించడానికి మోదీ ఎందుకు విమానాన్ని పంపలేదు అని నిలదీశారు. జయశంకర్ ప్రకటన అనంతరం విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. చరిత్రను తుడిచిపెట్టేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిరంతరం ప్రయత్నిస్తుంది అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. నియామక పదోన్నతులకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూపొందించిన ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనలో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ దేశంలో అన్ని చరిత్రలు, సంస్కృతులు, సంప్రదాయాలను నిర్మూలించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని కొద్ది కాలంగా నేను చెబుతూ వస్తున్నాను. రాజ్యాంగంపై వారు దాడి చేస్తున్నారు. దేశం మీద ఒకటే చరిత్ర, ఒకటే సంప్రదాయం, ఒకటే భాష, ఆలోచన రుద్దాలి అని అనుకుంటున్నారు. తమ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడానికి విద్యా వ్యవస్థ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ ప్రజలకు నిర్దిష్ట చరిత్ర, భాష, సంప్రదాయాలు ఉన్నాయి. పోరాటాల చరిత్ర కూడా ఉంది. యూజీసీ నిబంధనలు మార్చడం ద్వారా ఆర్ఎస్ఎస్ తన ఆధిపత్యాన్ని రుద్దాలి అనుకోవడం, వారిని ఇతర రాష్ట్రాలను అవమానించడమే అని అన్నారు. జాతీయ విద్యా విధానానికి తాను వ్యతిరేకమని అఖిలేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలన్నీ లాక్కోవాలని మోదీ ప్రభుత్వం చూస్తుంది అని ధ్వజమెత్తారు. వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకు సంబంధించి 16 కోచ్లతో కూడిన రైలు ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ప్రయాణికుల రవాణా కోసం రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతి పొందాల్సి ఉంది అని తెలిపింది. ట్రయల్ రన్ విశ్లేషించిన తర్వాత ఆర్డీఎస్ఓ తుది అనుమతి జారీ చేస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది. రైలు గరిష్ట వేగాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ అంచనా వేస్తారని తెలిపింది. ముంబై, అహ్మదాబాద్ సెక్షన్లో 540 కిలోమీటర్ల మార్గంలో జనవరి 15న వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ నిర్వహించినట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఫామ్ హౌస్ లో కొలువులు ఏటా లక్షలు ఆర్జించొచ్చు, 2-3 పేదరికం నుంచి బయటపడొచ్చు అంటూ ఏజెంట్లు చేస్తున్న ప్రకటనలు నమ్మిన యువకులు ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి 40 లక్షల నుంచి 50 లక్షల దాకా వారి చేతుల్లో పెట్టారు. ఏజెంట్ల డంకి మార్గాల్లో అమెరికాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. అమెరికా సైనికులకు పట్టుబడి రోజుల తరబడి చీకటి గదుల్లో మక్కి కాళ్లు చేతులకు సంఖ్యలతో డిపోర్టుకు గురయ్యారు. ఇలా 18,000 మంది వరకు భారతీయులను వెనక్కి తిప్పి పంపేందుకు అమెరికా సిద్ధమవగా వీరి ద్వారా ఏజెంట్లు 10,000 కోట్లకు పైగా జేబులు నింపుకున్నట్లు అంచనా. ఒక్క పంజాబ్లోనే 8,000 మంది యువకులు 4,000 కోట్లను పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అమెరికాలోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా పనిచేస్తున్న వారు, మెక్సికో సరిహద్దుల్లోని చనిపోయిన వారి సంఖ్యకు అంచనాలు లేవు. అమెరికా తిప్పి పంపిన 104 మంది భారతీయుల్లో ఒకరైన హర్విందర్ సింగ్ ఏజెంట్ల నేర శైలిని మీడియాకు వివరించారు. హర్విందర్ స్వస్థలం పంజాబ్లోని తాహ్లీ గ్రామం. కడు పేద కుటుంబం కావడంతో అమెరికా వెళ్లి బాగా సంపాదించాలని హర్విందర్ అనుకున్నారు. దాంతో హర్విందర్ ఆస్తులు అమ్మి అప్పులు చేసి అమెరికా వెళ్లేందుకు 42 లక్షలను ఏజెంట్ చేతుల్లో పెట్టారు. గత నెల 15న అమెరికాలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే అమెరికా సైనికులు అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఆ దేశ చరిత్రలోని అతిపెద్ద డీపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టి అక్రమ వలసదారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఉపాధి కోసం కొందరు, శరణార్థులుగా మరికొందరు అగ్రరాజ్యంపై మోజుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వెళ్లేందుకు ఉన్న అక్రమదారుల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ ను దాటడమంటే ప్రాణాలతో చెలగాటమనే చెప్పొచ్చు. కొలంబియా, పనామా మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే డేరియన్ గ్యాప్. 60 మైళ్లు ఉండే ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూర మృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణాతో పాటు
వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి. మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాది మంది అభాగ్యులు ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ మార్గంలో వెళ్తున్నారు. చివరకు మెక్సికో దాటినా అక్కడ అమెరికా దళాల చేతికి చిక్కిపోతూ ఉంటారు. ఇలా వెళ్లిన వారిని నిర్బంధించి తిరిగి వారి స్వదేశాలకు పంపే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. కేవలం కొందరికి మాత్రమే శరణార్థుల కింద అగ్రరాజ్యం ఉన్నత విద్య కోసమని కెనడా వెళ్లిన దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థులు అక్కడ కళాశాలలు చేరలేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. వారంతా ఎక్కడున్నారు అనే దానిపై ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆ విద్యార్థుల్లో చాలా మంది వరకు కెనడా నివాసంలో ఉండేందుకు, డబ్బు సంపాదించుకునేందుకు పలు రకాల పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. కొంతమంది విద్యార్థులు నకిలీ కళాశాలల చేతుల్లో మోసపోగా మరికొంతమంది ఉద్దేశపూర్వకంగానే కెనడాలో ఉద్యోగాలు చేసుకునేందుకు స్టూడెంట్ వీసాను దుర్వినియోగం చేసినట్లు తెలిసింది. అమెరికా, ఆస్ట్రేలియా మాదిరిగా కెనడా విధానంలో అంతర్జాతీయ విద్యార్థులు ముందుగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని చాలా మంది విద్యార్థులు ఆసరాగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు ఈ విధంగానే కెనడా వెళ్లారు. కాలేజీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తరగతులకు మాత్రం హాజరు కావడం లేదు. దీనికి బదులుగా డబ్బులు సంపాదించుకునేందుకు మొబైల్ షాపుల్లో, గ్యాస్ స్టేషన్లు, డెలివరీ ఏజెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు వాస్తవంగా చదువుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పటికీ మంచి యూనివర్సిటీలో అడ్మిషన్లు దొరకగా చిన్న కాలేజీల ఆఫర్లను అంగీకరిస్తున్నారు. చివరకు అక్కడకు చేరుకున్న తర్వాత ఆ కాలేజీలు నకిలీవని తేలడంలో లేదా తగిన సదుపాయాలు లేకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ను కూడా టీమిండియా అదిరే విజయంతో ఆరంభించింది. వెటరన్ జడేజాతో పాటు అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్లో ఇంగ్లాండ్ను కట్టడి చేయగా ఆ తర్వాత ఛేదన్లో వైస్ కెప్టెన్ గిల్, శ్రేయాస్ అక్షర్ కీలక అర్ధ సెంచరీలతో ఆకట్టుకుంటున్నారు. దీంతో నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ మరో 11.2 ఓవర్లు ఉండగానే 4 వికెట్ల తేడాతో బోణీ చేసింది. అలాగే సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలవగా రెండో వన్డే ఆదివారం కటక్లో జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక బట్లర్, బదేల్ అర్ధ సెంచరీలు సాధించగా ఓపెనర్లు సాల్ట్, డక్కేట్ పర్వాలేదు అనిపించారు. ఆ తర్వాత ఛేదన్లో భారత్ 38.4 ఓవర్లో 6 వికెట్లకు 251 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా గిల్ నిలిచారు. ఈ వన్డేలో పేసర్ హర్షిత్, ఓపెనర్ జైస్వాల్ అరంగేట్రం